వివిధ జిల్లాల్లో సర్పంచ్ వార్డు ఫలితాలు వెలువడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎక్లాస్ ఖాన్పేటలో 10 వార్డులకు గాను 8 వార్డులను గెలుచుకుని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎల్లన మోని హరిశేఖర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు సుశీల 45 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ తాను పట్టు నిలుపుకుంటోంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వివిధ జిల్లాల్లో సర్పంచ్ వార్డు ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి, ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? అధికార పార్టీకి ఏమన్నా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుందంటారా? సుధాకర్, తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో వివిధ జిల్లాల్లో సర్పంచ్ వార్డు ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, వేవ్ ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఇవాళ పోలింగ్ జరిగింది. మొదటి విడతలో 3834 గ్రామ పంచాయతీలకు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. 1 గంట తర్వాత అంటే మధ్యాహ్నం 2 గంటలకి పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో మొదటగా వార్డు సభ్యుల కౌంటింగ్ జరుగుతుంది. వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కొక్క వార్డుకు పోటీ చేసిన అభ్యర్థులను పిలిచి వారి సమక్షంలో వార్డు సభ్యులు అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు వీరి సమక్షంలో కౌంటింగ్ జరుగుతుంది. చాలా చోట్ల కౌంటింగ్ ప్రక్రియ వార్డు సభ్యులది కొనసాగుతుంది. కానీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏదైతే ఉంటాయో 800 ఓట్లు, 1000 ఓట్లు, 1200 ఓట్లు, లేకుంటే 600 ఓట్లు, ఇలాంటి గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ల ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. ఇప్పటి వరకు వెలువడిన సర్పంచ్ ఓట్ల లెక్కింపును కనుక చూసినట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. మెజారిటీ గ్రామ పంచాయతీలు చేతికి చిక్కినట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మంత్రులు ఉమ్మడి జిల్లాల వైజ్గా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుంది గ్రామ పంచాయతీలను. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన చోట మెజార్టీ గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ, హుజూరాబాద్ ఇలాంటి ప్రాంతాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా చాలా చోట్ల గెలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభావం అయితే చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పర్వతగిరి మండల కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. ఇది మేజర్ గ్రామ పంచాయతీగా చూడవలసి ఉంటుంది. ఇది 3500 పైచిలకు ఓట్లు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం 5 వార్డుల లెక్కింపు పూర్తయింది. 6వ వార్డు లెక్కింపు కూడా కొనసాగుతుంది. ఇలా మేజర్ గ్రామ పంచాయతీలలో ఓట్ల లెక్కింపు అనేది ఆలస్యంగా జరుగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలో 3000 పైచిలకు ఓట్లున్నాయి. అదేవిధంగా కొంత మోస్తారు గ్రామ పంచాయతీలో 2000 పైచిలకు ఓట్లున్నాయి. కాబట్టి అక్కడ ఓట్ల లెక్కింపు అనేది కొంత ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పుడిప్పుడే రిజల్ట్ వస్తున్నాయి. చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. మెదక్
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో, ఉమ్మడి వరంగల్ లో, ఉమ్మడి కరీంనగర్ లో ఇలాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తుంది. మాజీ మంత్రి అదేవిధంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుస్తుంది. అంటే ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్నారు. ఎందుకంటే మళ్లీ సర్పంచ్లుగా గెలిచిన చోట ఆ సర్పంచ్లు అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యేలను కలుసుకోవాలి, ఎమ్మెల్యేల ద్వారానే అభివృద్ధి సాధ్యమైన ఒక అంచనాలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆ గ్రామ పంచాయతీలలో ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు గెలుస్తున్నారు. 3 విడతలకు సంబంధించి ఇప్పటికే 1204 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. ఈ 3 విడతలలో 1204 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయంటే ఇందులో 90 నుంచి 95% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అదేవిధంగా వస్తున్న రిజల్ట్స్ ను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా, అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్నారు. పూర్తిగా ఇవి పార్టీ గుర్తులపైన జరగవు. ఇది స్వతంత్రంగా పోటీ చేయాల్సిన ఎన్నికలు, ఇది పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ కూడా ఆయా పార్టీలు బలపరుస్తుంటాయి. ఆ పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు అనుగుణంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారి పక్షాన ప్రచారం చేస్తారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను సమకూరుస్తారు. కాబట్టి పేరుకే పార్టీలకు గుర్తులకు సంబంధం లేని ఎన్నికలైనా కూడా పార్టీల పరంగానే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ పార్టీ అయితే కనబరుస్తుంది. మొదటి విడత 3834 గ్రామ పంచాయతీలలో సుమారుగా 2000 నుండి 2500 వరకు గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజు అంటే ముఖ్యంగా సుధాకర్, ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే 70 to 80% పోలింగ్ అయింది. ఏంటి అది ఎలా ఉండబోతుంది అంటారు రిజల్ట్స్? అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 90 నుంచి 95% ఓటింగ్ పర్సంటేజ్ కావాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు సర్పంచ్గా పోటీ చేస్తారు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తారు. వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థికి 200 నుంచి 250 ఓట్లు లేకుంటే 300 ఓట్లకు మించి ఉండవు. ఈ 250 ఓట్లకు సంబంధించి చాలా మంది బ్రతుకు తెరువు కోసం లేకుంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లోకి పోయి అక్కడ ఉంటారు. అయితే భీవండి, సూరత్ లేకుంటే ముంబై, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలలో లేకుంటే చాలా మంది జిల్లా కేంద్రాలలో వచ్చి నివసిస్తుంటారు. అలాంటి వారిని కూడా ఫోన్లు చేసి ఓటు కోసం పిలుచుకుంటారు, ఫోన్లు చేసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తారు. వారికి రవాణా ఖర్చులను కూడా సమకూరుస్తుంటారు. కాబట్టి 90 నుంచి 95% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన గ్రామ పంచాయతీలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. 80 నుంచి 85% నమోదైన గ్రామ పంచాయతీ ఉన్నాయి. ఎక్కడో కొన్ని చోట్ల వేల మీద లెక్కించాల్సిన చోటే 70-75% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మెజారిటీగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది 80 నుంచి 85% నమోదైన గ్రామ పంచాయతీలే ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు అనేది కూడా మరో రకంగా కూడా చూడాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు పార్టీలు ఎంత మేరకు ప్రభావితం చేస్తాయో, అభ్యర్థుల గుణగణాలు, అభ్యర్థులు ప్రజలతో మెదిలే విధానం, అభ్యర్థులు స్థానికంగా అందుబాటులో ఉండే విధానం, అభ్యర్థులు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే విధానం, వారి గుణగణాలు ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి గెలుపోవటంలో అభ్యర్థులు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఆ ప్రాంతంలో ఉండే మంత్రి, ఆ ప్రాంతంలో ఉండే పార్టీ, దీన్ని బట్టి గెలుపోవటంలో అనేది నిర్దేశించబడతాయి. గెలుపోవటంలో ఇవి తారుమారు చేస్తూ ఉంటాయి. రాజు సుధాకర్, అంటే మరో పక్కన చూసుకుంటే ఈ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో చాలా చోట్ల ఈ పోలింగ్ అప్పుడు గొడవలు మొదలైనవి, ఘర్షణలు వచ్చాయని చెప్పిన వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పోలింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3834 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా కూడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు, ఎక్కడ దాడులు ప్రతిదాడులు జరగలేదు. ఎక్కడో ఒక చోట చెదురుమదురు ఘటనలు అంటే వాదోపవాదాలు లేకుంటే వాగ్వాదం ఇలాంటివి మాత్రమే చోటు చేసుకున్నాయి. పోలింగ్ అంతా ప్రస్తుతం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ రీపోలింగ్ ఉండే అవకాశం లేదు, రీపోలింగ్ కి ఛాన్సే లేదు. ఇప్పటి వరకు అయితే అలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదు. చెదురుమదురు ఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయి. పోలీసు అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. మొదటి విడత పోలింగ్ జరుగుతున్న ప్రదేశాలకి రెండో విడత, మూడో విడత పోలింగ్ ఉన్న పోలింగ్ సిబ్బందిని అంతా కూడా ఇక్కడ వినియోగించారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి అక్కడ ఎన్నికలు లేవు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఉన్న పోలింగ్ సిబ్బందిని అంతా కూడా, పోలీసు సిబ్బందిని అంతా కూడా తీసుకొచ్చి మొదటి విడత పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో శాంతి భద్రతలకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు. శాంతి భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది, కౌంటింగ్ జరుగుతుంది.
జరుగుతుంది. చాలా చోట్ల చిన్న చిన్న గ్రామ పంచాయతీలలో రిజల్ట్స్ వచ్చేసింది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ కొనసాగుతుంది. ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే వార్డుల కౌంటింగ్ కూడా 6 నుంచి 7 వార్డులు వచ్చాయి. మెజారిటీ గ్రామ పంచాయతీలో 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులు అంటే ఇప్పటికే 6 నుంచి 7 వార్డులలో లెక్కింపు పూర్తి అయింది. మిగతా వార్డులు లెక్కింపు పూర్తయినాక మళ్ళీ సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటగా వైట్ బ్యాలెట్ పేపర్, రెడ్ బ్యాలెట్ పేపర్. వైట్ బ్యాలెట్ పేపర్ సంబంధించి వార్డు సభ్యునికి సంబంధించి, రెడ్ బ్యాలెట్ పేపర్ సంబంధించి సర్పంచ్ కి సంబంధించింది. రెండు ఒకే బాక్స్ లో వేస్తారు కాబట్టి మొదట ఆ బాక్స్ ను అభ్యర్థులు అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వాటిని బోర్లు ఇస్తారు. బోర్లు ఇచ్చి రెడ్ బ్యాలెట్ పేపర్ ను, వైట్ బ్యాలెట్ పేపర్ ను వేరు చేస్తారు. వేరు చేసి 25 చొప్పున బండిలు కడతారు. 25 చొప్పున బండిలు కట్టిన తర్వాత వార్డు సభ్యుల ఓట్లు అంటే వైట్ బ్యాలెట్ పేపర్ లెక్కిస్తారు. లెక్కించి వార్డు సభ్యులు అన్ని పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ ఏదైతే 25 చొప్పున బండిలు కట్టిన రెడ్ బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో సర్పంచ్ సంబంధించి వీటన్నింటినీ 25 చొప్పున లెక్కిస్తూ రౌండ్ కి ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దాన్ని బట్టి విజేతలు ఎవరో చివరిగా నిర్ణయిస్తారు. నిర్ణయించి గెలిచిన సర్పంచ్ అభ్యర్థికి ఎన్నికల అధికారి సర్టిఫికెట్ ఇస్తాడు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇవాళ ఉండబోతుంది. మెజార్టీ వార్డులు గెలుచుకున్న పార్టీ ఏదైతుందో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉప సర్పంచ్ గా ఎన్నుకుంటారు. చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ ఇవాళ ఏదన్నా ఏకాభిప్రాయం రాకుంటేనో లేకుంటే మరోటి జరుగుతాయో దాన్ని ఇవాళ వాయిదా చేసి రేపు ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు. సుధాకర్, అంటే కొన్ని ఏదైతే పంచాయతీలు చూసుకుంటే ఏకగ్రీవాలు కొన్ని హామీల మేరకు కొంత ఓటింగ్ అటు ఇటు జరిగే అవకాశం ఉందని చెప్పిన వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఏకగ్రీవాలు ఈ ప్రభావం ఎలా ఉండబోతుందంటారు ఆయా గ్రామాల్లో? ఏకగ్రీవాలు జరిగినాయి, ఆల్రెడీ ప్రకటించారు. ఎప్పుడైతే విత్రాలు జరిగినాయో విత్రాలన్నీ సంపూర్ణంగా ప్రశాంతంగా తమ ఇష్టానుసారం తమను ఎవరు బెదిరించలేదు, ఎవరు భయపెట్టలేదు. నా ఇష్టానుసారం నేను ఉపసంహరించుకుంటున్నానని రాయించుకున్న తర్వాతనే ఎన్నిక అధికారులు ఆ నామినేషన్ ని ఉపసంహరించుకునేలా చేసి ఒక అభ్యర్థి ఉన్న చోట అభ్యర్థి అప్పుడే గెలిచినట్టుగా వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 3 విడతల్లో కలిపి 1204 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నజరానాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి ఉండే నజరానాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు కొన్ని నజరానాలు ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు నజరానాలు ప్రకటించారు. ఎవరైతే ఏకగ్రీవం చేసుకున్నారో ఏకగ్రీవం చేసుకున్న అభ్యర్థులు అంటే సర్పంచులు వారు కూడా ఆ గ్రామ పంచాయతీకి నేను ఫలానా చేస్తా అంటే ఫలానా చేస్తా అని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కట్టిస్తాను కొందరు, లేకుంటే గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ హాల్లను కట్టిస్తాను కొందరు, లేకుంటే పెళ్లిళ్లకు డీజేలు పెడతారని కొందరు, లేకుంటే తాము సర్పంచ్ గా ఉన్న రోజులు ఆ గ్రామానికి పూర్తిగా ఇంటి పన్ను, నల్ల పన్ను తానే చెల్లిస్తానని, లేకుంటే ఇతరత్ర వ్యవహారాలన్నీ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ వాళ్ళు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా 3 విడతలు ముగిసిన తర్వాత హామీల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరు హామీలను పూర్తి చేస్తారు, ఎవరు హామీలు ఇచ్చి తప్పుతారు ఏంటి అనేది తర్వాత చూడాల్సి ఉంటుంది. సుధాకర్, అంటే ఇలాంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని అంటే చల్లని ఓట్లు చాలా కీలకం కాబోతున్నాయి. అంటే ఇది ఒక గెలుపు ఓటముల్ని అయ్యే నిర్ణయిస్తాయి. ఈ చల్లని ఓట్ల విషయంలో అంటే ముఖ్యంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించే విధంగా అలాంటి ప్రయత్నాలు చేసినా సరే చల్లని ఓట్లు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది బ్యాలెట్ పత్రం మీద జరుగుతుంది, బ్యాలెట్ పేపర్ మీద జరుగుతుంది. చెల్లని ఓటు అంటే ఎవరైతే ఓటర్ ఉంటారో ఓటరు వాళ్ళకి ఇచ్చిన బాక్స్ కి అయితే ఎడ్జిలన్న వేయాలి, ఆ బాక్స్ కాకుండా బాక్స్ పక్కనన్న వేయాలి, లేకుంటే మడత ఫోల్డ్ చేసేది ఏదైతుందో ఫోల్డ్ అనేది ఎన్నికల సిబ్బంది ఫోల్డ్ చేసి ఓటర్కి ఇస్తారు. ఆ ఫోల్డ్ ప్రకారం కాకుండా మరో రకంగా ఫోల్డ్ చేసినట్లయితే ఏదైతే బ్యాలెట్ పేపర్ మీద ఇంకు గుర్తుంటుందో ఆ ఇంకు మరో చోట అంటుకొని అది చెల్లకుండా పోతుంది. ఇవి చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలలో చాలా వరకు చెల్లని ఓట్లు ఉంటాయి, కానీ బ్యాలెట్ పేపర్ మీద చెల్లని ఓట్లు అనేది రేర్, చాలా తక్కువగా ఉంటాయి. ఈ చెల్లని ఓట్లు ఓటర్ను గెలుపు ఓటర్ను ప్రభావితం చేసే అంశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో వివిధ జిల్లాల్లో సర్పంచ్ వార్డు ఫలితాలు వెలువడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎక్లాస్ ఖాన్పేటలో 10 వార్డులకు గాను 8 వార్డులను గెలుచుకుని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎల్లనమోని హరిశేఖర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు సుశీల 45 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటోంది. పాపన్నపేట మండలం డౌలాపూర్లో కాంగ్రెస్ బలపరిచిన అంజయ్య 9 ఓట్ల తేడాతో, టేక్మాల్ మండలం చెరువు ముందు తండాలో కాంగ్రెస్ అభ్యర్థి దేవి విజయం సాధించారు. మధిర మండలం దేశినేనిపాలెంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి 540 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. సిద్దిపేట జిల్లా రేగట్లపల్లిలో మంతూరి సౌందర్యరాజు, వర్గల్ మండలం శాకారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన గోరేమియా విజయం సాధించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కౌంటింగ్లో కీలకమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సొంతూరులోనే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థి కాటేపాగ రేవతి విజయం సాధించారు. స్వల్ప తేడాతోనే ఈ గెలుపు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ ఫలితంపై మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో ఆ ప్రాంతంలో బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కౌంటింగ్లో కీలకమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, ఏంటి, ఎలా ఉంది కౌంటింగ్, ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ సీతారామరాజు. అయితే ఈ ఫలితాలు కూడా T20 మ్యాచ్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యేలు సొంత గ్రామాల్లో కూడా ఫలితాలను కూడా తారుమారవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ గా మనం మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో ఉన్నాం. రంగారెడ్డిగూడ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సొంతూరు. అలాంటి ఊర్లో కూడా ఫలితం ఒకసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఇక్కడ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం ఖరారైందని చెప్పవచ్చు. అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ దాదాపుగా 30 ఓట్లకు పైగా ఆ అభ్యర్థి ఎవరైతే ఉందో కాటేపాగ రేవతి అనే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన చేయాల్సింది. ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే సొంతూరులో ఇలాంటి ఫలితాన్ని ఎవరు కూడా ఊహించలేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇక్కడ రంగారెడ్డిగూడలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా కమలం వికసించిందని చెప్పవచ్చు. రేవతి అనే అభ్యర్థి గట్టి పోటీనిచ్చి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిపై సూపర్ విక్టరీ కొట్టింది. మరి కాసేపట్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు షాద్నగర్ నియోజకవర్గంలోని వీర్లపల్లిలో కూడా సిచ్యువేషన్ టఫ్ ఫైట్ గానే ఉందని చెప్పేసి అక్కడ వీర్లపల్లి శంకర్ సంబంధించిన సొంతూరు అది. అక్కడ కూడా వార్డులు కూడా చెరో 5 స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ బలపరిచిన వార్డులు అభ్యర్థులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు కావచ్చు. మరి సర్పంచ్ ఫలితం ఎలా ఉండబోతుందో ఉత్కంఠంగా ఉంది. అక్కడ కూడా ఫలితం మరి కాసేపట్లో రాబోతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాత్రం ఊహించని రీతిలో ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలంగా అంటే గట్టి పోటీనిస్తుంది ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా. ముఖ్యంగా రాజాపూర్ మండలం కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా రాజాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయాలు ఖరారు చేసుకునే పరిస్థితి, ఫలితాలు కూడా వెలువడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం కొంతమేర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తున్న పరిస్థితి. మరి గంట సేపట్లో పూర్తి స్థాయిలో మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలుగా ఇవాళ పోలింగ్ జరిగింది. సో 492 గ్రామ పంచాయతీలో ఎవరు మెజార్టీ స్థానాలు సాధిస్తారని కూడా వేచి చూడాలి. కానీ
అది ఏదైతే సొంత ఎవరైతే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల సొంతూరులోనే వాళ్ళకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడం అనేది కూడా ఇప్పుడు చాలా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కంటిన్యూగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రంగారెడ్డిగూడలో మాత్రం బీజేపీ బలపరిచిన అభ్యర్థి రేవతి విజయం దాదాపు మనం చెప్పవచ్చు. మరి కాసేపట్లోనే ఈసీ అధికారులు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక్కడ మాత్రం గత కొన్ని నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా అనిరుద్ధ్ రెడ్డి సొంతూరు కాబట్టి ఈ సొంతూరులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కూడా శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ ఎవరు ఊహించని రీతిలో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉంటుంది అనుకోరు. కానీ ఎవరు ఊహించని రీతిలో ఇక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థి కాటపాగా రేవతి మాత్రం విజయం సాధించింది. సో ఈ నేపథ్యంలో పురుషుల మాత్రం రంగారెడ్డిగూడలో మాత్రం ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులకు మాత్రం మిగతా పార్టీల బలపరిచిన అభ్యర్థులు టఫ్ ఫైట్ ఇస్తున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. బులెటిన్లో